హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నా ప్లాన్స్ చూపిస్తాను, వచ్చేయండి. ఈ చామంతి చెట్టు అయితే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చేటప్పుడు కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక 4 months అయ్యింది ఈ ప్లాంట్ తీసుకొచ్చి వేసాను. కొన్ని ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వైట్ కలర్ చామంతి, ఈ పక్కదేమో ఎల్లో కలరు, ఇది ఎల్లో కలరు, ఇది ఎల్లో కలరే. ఇది వైట్ ఎల్లోనో నాకు తెలియదు క్లియర్గా. ఇది కూడా ఆ చామంతి తెచ్చినప్పుడే తెచ్చాను, కనకాంబరాల చెట్టు. ఇది బతికిపోయింది. ఇదేమో నేను కొమ్మ తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. అంటే ఇది బతికిద్దో లేదో తెలియదు మరి నాకు. ఇదైతే బతికేస్తుంది, చూడాల. 4 days అయింది వేసి. ఇది మరము, పువ్వుల్లో వేసుకొని కట్టుకుంటే చాలా బాగుండిద్ది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవి కూడా అంతే, జస్ట్ వీటికి కూడా ఏం అవసరం లేదు. జస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కదా, ముదురు కొమ్మలు అంటారు, అవి ఒకటి విరిపేసి ఇలా గుచ్చేస్తే అవే వచ్చేస్తాయి. ఇది కూడా నేను గుచ్చిందే, ఇది కూడా గుచ్చిందే. ఇదిగోండి, ఇక్కడ కూడా నేను గుచ్చాను. ఇంకోటి కూడా ఉండింది, మా ఫ్రెండ్కి ఇచ్చాను అది. ఇది మందారం చెట్టు. ఇదిగోండి, ఫుల్ ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట. బాగా పాడైపోయింది ఈ చెట్టు. నేనేం వేయను, ఎవ్రీ 6 monthsకి ఎరువు ఒక్కటే వేస్తాను. ఆకులు అన్నీ రాలిపోయినాయి. ఇది ఒక్క చెట్టే నేను కొనింది ఫ్రెండ్స్. ఇవన్నీ నేను కొమ్మలు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకొచ్చుకొని వేసుకునే చెట్లే మొత్తం. నెక్స్ట్ ఇది సంపంగి పూలు అని అంటారు కదా, అవి. నెక్స్ట్ ఇది తమలపాకు చెట్టు. ఇది కూడా ఏర్ తెచ్చేసాను అనమాట. ఇది కూడా చామంతి, చిట్టి చామంతి అని అంటారు కదా, అది. ఇవన్నీ ఫ్లవర్స్ పూసేసాయి, కట్ చేసేసాను. మళ్ళీ మొగ్గులు వస్తున్నాయి చూసారా. ఇది కూడా నేను చిన్న అంటు తీసుకొచ్చి వేసాను, బతికిపోయింది, పెద్దదైపోయింది. ఇదేమో మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాను. ఇంకోటేమో ఇది బచ్చల చెట్టు అంటారు. దీన్ని మనము పచ్చడి చేసుకున్న, పప్పు చేసుకున్న చాలా బాగుండిద్ది. ఇది కానీ బతికింది అని అంటే నేను ఈ రెసిపీస్ కూడా చేసి మీకు ట్రై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్.